ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనము నుండి 21వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు కోట్లాది స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, గతించిన దినమున మనం ధ్యానం చేసినట్లుగా ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చస్తారు అన్న దేవుడు మరి అవ్వ ఆదాములను ఎందుకు చావనివ్వలేదు? మరి దేవుడు చెప్పిన ప్రతి మాటకు ఈ సృష్టిలోని 6 దినాల్లో ఆయన మాట పలుకగా సమస్తమును జరిగింది. ఆయన మాట సెలవిస్తే జరగని కార్యం అంటూ ఏది ఉండదు. ఆయన మాట అంత మరి శక్తి కలిగినది. అలాంటి శక్తి కలిగిన దేవుడు నరుని విషయంలో ఎందుకు మరి తన మాట నెరవేరలేదు? మరి నీవు ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవని నరునికి మరి నిశ్చయముగా ఆజ్ఞాపించాడు కదూ. అయితే ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు వారు చావలేదు? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలోచన, ఆయన తలంపు, ఆయన కోరిక, ఆయన యొక్క ఉద్దేశము మరి ఏ విధముగా ఉండి ఉంటుందో మరి ఈరోజు మనం చదువుకున్న ఈ 2 వచనాల్లో దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము మనకు కనబడతా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, 20వ వచనము 21వ వచనంలో దేవుడు కొన్ని ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించాలని ఆయన ఇందులో పొందుపరిచాడు. ఏమిటి? 20వ వచనముకు ముందు దేవుడు మరి ఎంతో కోపముతో ఆజ్ఞాతిక్రమం చేసినటువంటి, మరి ఆజ్ఞను అతిక్రమించేటట్లు ప్రేరేపించినటువంటి ఆ సర్పాన్ని మరి సర్పానికి దేవుడు తీర్పులు తీర్చాడు. మరి దేవుడు కోపముతో మరి ఆ సర్పానికి, మరి ఆ స్త్రీకి, మరి ఆదాముకి మరి తీర్పులు తీరుస్తున్నటువంటి సమయం. ప్రియదేని పిల్లరా, ఆ సమయం ఎలా ఉంటుండేది? మరి శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి ఆ సమయంలో ఎవరు సంతోషంగా ఉండి ఉండరు. ఎందుకంటే మరి సర్పానికి శాపం ఇచ్చాడు, మరి తర్వాత స్త్రీకి శాపం ఇచ్చాడు. దేవుని తీర్పులు వెలువడుతున్నటువంటి ఆ సమయం. ఎవరైనా మరి వేరే వారు మనలను బాధిస్తూ ఉంటే, మరి మనలను మరి చెరసాలలో వేస్తూ ఉంటే, పోలీసు వారు వచ్చి మనలను వ్యానెక్కించుకుని తీసుకెళ్తూ ఉంటే మనకు సంతోషం వస్తుందా? ప్రియదేని పిల్లరా, ఇక్కడ సిచ్యువేషన్ మనకి ఎలా కనబడతా ఉందంటే, దేవుని తీర్పులేమో పైన చూస్తే దేవుని తీర్పులు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. మొదట సర్పానికి, తరువాత స్త్రీకి, తర్వాత ఆదాముకి దేవుడు శాపమును ఇచ్చాడు. దేవుని తీర్పులు వెలువడుతూ ఉన్న సమయం. ఆ సమయంలో 21వ వచనంలో వచ్చేటప్పటికి ఆదాము ఏం చేశాడు? ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. అయ్యో, ఏంటి ఇది? ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైనా ఆలోచన చేశారా? అది దేవుని తీర్పులు వెలువడుతున్న సమయం. దేవుడు మరి సర్పముతో అన్నాడు, నీవు దీనిని చేసినందున నీ బ్రతుకు దినములన్నిటి నీ యొక్క మరి పూజింతువులలో నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాగుతూ నీవు మన్ను తింటావు. మానవుడు నిన్ను
తల మీద కొడతాడు అని చెప్పి దేవుడు తీర్పు తీర్చాడు. అలాగనే స్త్రీకి కూడా ఆయన తీర్పులు తీర్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇక్కడ వచ్చేటప్పటికి 20వ వచనంలో ఆదాము తన భార్యకు హవ్వారిని పేరు పెట్టాడట. ప్రియదేవుని పిల్లలారా, ఇదేమిటి తీర్పులు, దేవుని కోపముతో తీర్పులు జరుగుతున్న ఆ సమయంలో ఆదాము ఎందుకు తన భార్యకు పేరు పెట్టాడు? ఇప్పుడు అది అవసరమా? మరి దేవుని తీర్పులు వెలువడుతున్న సమయంలో ఆదాము తన భార్యకు పేరు పెట్టడం ఏంటి అంటే, నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ వచనంలో దేవుడు మనకు ఏదో ఒక మంచి విషయాన్ని దాచి ఉంచాడు. ఏమిటి? ప్రియదేవుని పిల్లరా, పైన ఆలోచన చేస్తే సాతానికి, ఆ సర్పానికి దేవుడు తీర్పును తీర్చాడు. తరువాత అవ్వమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి స్త్రీతో అంటున్నాడు. మరి ఈ 20వ వచనం వరకు కూడా మరి అవ్వమ్మకు పేరు పెట్టబడాల. అప్పటి వరకు ఆమె ఏమని సంబోధించబడింది అని అంటే, ఈ స్త్రీ ఆ స్త్రీ అని మరి సంబోధించబడింది. మరి ఆ స్త్రీకి దేవుడు మరి శాపమిస్తూ, నీ ప్రసవ వేదనను మిక్కిలి ఎక్కువ చేసేదను అన్నాడు దేవుడు. మా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? అంటే ఆదాము ఏమనుకున్నాడు? తీర్పులు, కోపముతో దేవుని యొక్క తీర్పులు వస్తూ ఉన్నాయి, కానీ మరి స్త్రీకి దేవుడిచ్చినటువంటి తీర్పులో నీ ప్రసవ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను అన్నాడు. అంటే దేవుడు మమ్మల్ని ఇప్పుడే చంపడు అనేటువంటి ఒక మరి ఆయన యొక్క తీర్పులో ఆదాముకు ఏం కనపడింది? దేవుని యొక్క ప్రేమ కనపడతా ఉంది. దేవుడు మరి నీ యొక్క ప్రసవ వేదనను మరి నేను మిక్కిలి హెచ్చించేదను అన్నాడు అని అంటే మమ్మల్ని ఇప్పుడే చంపడన్నమాట అనే ఒక నిశ్చయతకు వచ్చింది. ఈ తీర్పులో ఆదాముకి ఏం కనపడింది అని అంటే దేవుని యొక్క మరి ప్రేమ కనపడింది, దేవుని యొక్క కరుణ కనపడింది, దేవుని యొక్క మరి దీర్ఘశాంతము మరి ఆదాముకు కనబడింది. దేవుని పిల్లలు, అందుకనే స్త్రీకి ఇచ్చినటువంటి ఆ తీర్పులో దేవుని యొక్క ప్రేమను చూశాడు ఆదాము. అంటే ఏమిటి దాని అర్థం? మరి మేము ఇప్పుడే చామము, మరి నా భార్యకు ప్రసవ వేదన వస్తుందంటే దేవుడు మమ్మలను మరి కొద్ది సంవత్సరాలు మరలా ఆయుష్నిస్తూ ఉన్నాడు, మమ్మలను చంపాడు ఇప్పుడే. ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు. ఎందుకు మరి ఈ ఆలోచన, మరి ఈ నిశ్చయత ఆదాంలో మరి ఉండింది? ఆ కారణాన్ని బట్టే దేవుని తీర్పులు వెలువడుతున్నా కానీ ఏం చేస్తూ ఉన్నాడు? తన భార్యకు 20వ వచనంలో పేరు పెడతా ఉన్నాడు. ఇప్పుడు మేము చావలే. దేవుడు ఏమన్నాడు? మరి నీవు ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అంటే దేవుని మాట నిరర్ధకమైందా? ప్రియదేని పిల్లరా, అలాగుననే మరి ఆదాముకు తీర్పిచ్చినప్పుడు నీవు బ్రతుకు దినములన్నీయు నీ చెమట ఓర్చి మరి నీ దినములన్నీయు దాని పంట తింటావు. మరి ఆహారమును నీవు ఎలా సంపాదించుకుంటావు అన్నాడు? నీ ముఖపు చెమట కార్చి ఆహారాన్ని తింటావు అన్నాడు దేవుడు. ప్రియదేని పిల్లరా, నీవు నేల మట్టి నుండి తీయబడ్డావు కనుక మరలా మన్నైపోతావు అన్నాడు. అంటే దేవుని తీర్పులో, తనకొచ్చిన తీర్పులో కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దీర్ఘశాంతము మరి ఆదాముకు కనబడింది. ప్రియదేని పిల్లలారా, దేవుని యొక్క తీర్పులు బలముగా మరి ప్రకటింపబడుతున్న ఆ సమయంలో 20వ వచనంలో ఆదాము తన భార్యకి ఏమని పేరు పెడుతున్నాడు? హవ్వ అంటున్నాడు. హవ్వ అనగా అర్థం ఏమిటి? జీవము అని అర్థం. హవ్వ మరి అనగా జీవము గల ప్రతివానికిని తల్లి. ప్రియదేని పిల్లరా, దేవుని యొక్క తీర్పులో మరి ఆదాముకి ఏం కనపడిందండి? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దీర్ఘశాంతము కనబడింది. అందుకే ఆయన మరి కరుణా సంపన్నుడు, ప్రేమ కలిగిన వాడు, మరి దీర్ఘశాంతుడు. మరి ఎంతకాలమో ఎన్నిసార్లు మనము ఆజ్ఞాతిక్రమం చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మరి ఆ పండు దినమున మీరు నిశ్చయముగా చస్తానన్న దేవుడు తన మాటను మరి ఆ యొక్క మాట నిరర్ధకమైనదని మనం అనుకోవచ్చా అని అంటే ఆ మాట ఎంత మాత్రము
నిరర్ధకము కానేరదు. దేవుని మాట ఎప్పుడు నిరర్ధకం కానేరదు. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆదాము మీదకు మరి ఖడ్గము ఎత్తబడింది. ఆదాము మీదకు మరి దేవుని యొక్క ఖడ్గము ఎత్తబడింది. అయితే మరి ఆ ఖడ్గము ఆదాము మీద పడకుండా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క ఉద్దేశము మరొక దాని మీదకి వెళ్ళింది కాబట్టి ఆ దినాన్న వారు చనిపోలేదండి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయో తెలుసా? మరి నా ఆలోచన అవలనే ఆయన ఆలోచన ఉండదు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ప్రియదేని పిల్లరా, ఆ దినముననే, ఎందుకంటే నీవు నిశ్చయముగా చచ్చెదవన్న దేవుని మాట నిరర్ధకము కాలేదు. ఆ దినాన్ని దేవుని యొక్క ఖడ్గము ఎత్తబడింది. అయితే ఆ ఖడ్గము ఆదాము మీదను మరి ఆ స్త్రీ మీదను పడకుండా మరొక జీవి మీదకి వెళ్ళింది. అప్పటి వరకు మరి ఆ యొక్క సృష్టిలో ఏ ఒక్కరు కూడా మరొక జీవి, ఒకరి కోసము మరొక జీవి వధింపబడటం వారు చూసి ఉండలేదు. ఆ సృష్టిలో ఏది కూడా చూచి ఉండలేదు. నా ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేశారా? ఒక్కరు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమానికి మరొక జీవి బలైపోయింది. మరొక 2 జీవులు బలైపోయాయి. ప్రియ దేవుని పిల్లరా, మరి ఎందుకు ఆ యొక్క మరి దేవుని మాట మరి ఆదాము జీవితంలో నెరవేర్చకుండా దేవుడు మరొక జీవి మీదకి తన యొక్క ఖడ్గాన్ని వెళ్ళనిచ్చాడు? నా ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేయండి. దేవుడు ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు. చస్తావన్న మరి ఆ మాట మరి నిరర్ధకమైపోయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని మాట ఎప్పుడు ఏ విషయంలో కూడా ఎప్పటికీ కూడా తప్పలేదు, తప్పబోదు. ప్రియదేని పిల్లరా, దేవుడు అందుకే ఆయన సర్వంతర్యామి, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, జీవము కలిగిన దేవుడు, ఎప్పటికీ మనతో మరి జీవిస్తూ ఉన్నవాడు, మనలను జీవింపచేస్తూ ఉన్నవాడు. అలాంటి సర్వాధికారి అయిన దేవుని మరి తీర్పులో కూడా ఆదాము ఏం చూశాడంటే ఆయన యొక్క ప్రేమను చూశాడు, ఆయన యొక్క కరుణను చూశాడు, ఆయన దయను చూశాడు, ఆయన దీర్ఘశాంతాన్ని చూశాడు. మరి దినమన్న మీరు చస్తారన్న మాట ఆ దినాన్ని వారి మీదకి వచ్చింది. కానీ ఆ ఖడ్గము వారి మీద పడనీయకుండా ఆయన దీర్ఘశాంతము కలిగిన ఆయన మరి ఆలోచన, ఆయన కృప మరి దానిని వేరొక జీవుల మీదకి వెళ్ళనిచ్చింది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఏ ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమం ఈ దినాన్న ఎప్పటికీ కూడా రక్షణ పొందుకున్న నీవు కూడా చేస్తున్నావు కదూ. మరి నీ కోసము దేవుని ఖడ్గము అదే సమయంలో ఎత్తబడతా ఉంది. ఇప్పటికీ ఎన్నోసార్లు నీ మూలాన మరొక జీవి, మరి నీ మూలాన మరొక ప్రాణి ప్రాణత్యాగం చేసింది. నా ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేశారా? నీవు చేసిన అతిక్రమానికి ఒక్కొక్క ప్రాణి నీ తరపున బలైపోతూ ఉంది. నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు పాపము చేసేసి ప్రభువా నన్ను క్షమించు, స్తోత్రం, ఆమేన్ అంటే దేవుడు క్షమించేస్తాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు అనుకుంటున్నావేమో. ఆ ఖడ్గము ఒకవేళ నీ మీదకే వస్తే నీవు తప్పించుకోగలవా? ఎన్నిసార్లు దేవుడు నీకు మారుగా మరొక జీవిని మరి ఆయన మరి ప్రాణంగా పెట్టాడు, పణంగా పెట్టాడు. ఎంత కాలము నుండి నువ్వు దేవుని యొక్క మరి ఆజ్ఞాతిక్రమాలు చేస్తూ ఉంటావు. దేవుని మార్గములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవునిలో నీవు ఎదగకుండా, దేవుని యొక్క గుణసత్యాలను, గుణలక్షణాలను కలిగి ఉండకుండా ఎంతకాలము నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇక్కడ చూసినట్లయితే 20వ వచనంలో వ్రాసినటువంటి మాట, మరి ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. అంటే ఒక్క కుటుంబంలో నుండి ఈ ప్రపంచంలోని ఈ మానవులంతా వచ్చారు. ప్రియదేని పిల్లరా, ఒక్కనిలో నుండే ఈ ప్రపంచమంతా కూడా రాబడింది. మరి ఒక్కడిలో నుండి మరి ఈ మొత్తం ప్రపంచమంతా ఈ మానవులు మరి జీవించగలిగారు, మరి రాగలిగారు అని అంటే మరి ఈ యొక్క
మరి మన ప్రపంచంలో మనం చూసినట్లయితే అనేక తెగలు ఉంటాయి, అనేక జాతులు ఉంటాయి. ఈ జాతులు, ఈ తెగలు అన్నీ కూడా మరి ఒక్కరిలో నుండే వచ్చారు. ఒక్క కుటుంబంలో నుండే వారే అవ్వ ఆదాములు. మనందరము కూడా అవ్వ ఆదాముల నుండి వచ్చిన వారమే. ఒక్కరిలో నుండే మనందరం వచ్చామని మనము నమ్మినట్లయితే ఈ లోకములో ఇప్పుడు మనం మరి ఈ లోకములో మరి నీది ఈ జాతి, నాది ఈ జాతి, నీది ఈ కులము, నా కులం అనేటువంటిది ఉండదు. అసలు ఈ సత్యాన్ని నమ్మిన వాడు మరి కులానికి అసలు అవకాశమే ఇవ్వడు. ఈ రోజున కులము అడ్డం పెట్టుకొని, కులాన్ని మరి అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి ఆజ్ఞాతిక్రమాలు చేస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, మరి దేవుడు కులాన్ని సృష్టించలేదు. ఒక్క మనిషిలో నుండే సమస్త జాతిని ఆయన ఉద్భవింపజేశాడు. మనందరము ఒక్కనిలో నుండి వచ్చామన్న సత్యాన్ని నమ్మితే మరి ఈ లోకంలో ఏ విధమైన తారతమ్యము ఉండదు. మన భారతదేశంలోనే తప్ప మరి ఎక్కడ కూడా ఈ క్యాస్టియిజం అనేటువంటిది మనకు కనిపించదు. మరి ప్రియదేని పిల్లరా, మరి ఇది ఎక్కడ నుంచి వచ్చింది అంటే అన్య గ్రంథాలలో నుండి మరి రాబడినదే తప్ప ఈ కుల వ్యవస్థ అనేది అన్య గ్రంథాల నుండి రాయబడింది తప్ప పరిశుద్ధ గ్రంథములో కుల ప్రస్తావన కానీ మరి కుల వర్గీకరణ కానీ ఎక్కడా దేవుడు ప్రస్తావించలేదు. మనందరము ఒక్కనిలో నుండి వచ్చిన వారమే. మనందరము కూడా మరి ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాముల నుండి వచ్చిన వారమే. కాబట్టి ప్రియదేని పిల్లరా, మిగతాది ఏదైనా సరే పరిశుద్ధ గ్రంథము తప్ప మిగతా ఏ గ్రంథమైనా అది మనుషుల చేత రూపింపబడిందే, మనుషుల మస్తిష్కంలో నుండి వచ్చిన అజ్ఞానమే. కానీ నీకు జ్ఞానము కావాలంటే నీకు పరిశుద్ధ గ్రంథంలోనే నీకు అది లభ్యమవుతుంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఆ దినాన చస్తావన్న దేవుడు వారిని ఎందుకు చావనివ్వలేదు? ఎందుకో తెలుసా? ఆయన యొక్క ప్రేమను చూశాడు అవ్వ ఆదాములు, ఆయన కృపను చూశాడు అవ్వ ఆదాములు. అందుకే 20వ వచనంలో తన భార్యకు పేరు పెడుతున్నాడు, మేము చావం, దేవుడు మాకు మరి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియదేని పిల్లరా, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 సంవత్సరాలు. మరి తీర్పు వచ్చిన తర్వాత ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియదేని పిల్లరా, అంతా మరి ఆయుష్ను దేవుడు వారికి ఇచ్చారు. చాలామంది పండితులు అంటారు కదా, మరి ఆదాము ఒక్క దినమే బ్రతికాడు అని అంటారు. అంటే దేవుని దృష్టిలో మరి 1000 దినములు ఒక్క దినముగాను, మరి ఒక్క దినము 1000 సంవత్సరములు ఆయన 1000 దినములతో సమానంగా ఆయన ఎంచాడు. ఆ కారణాన్ని బట్టి చాలామంది అలాగున అని ఉంటారు. ప్రియదేని పిల్లారా, ఏది ఏమైనా దేవుడు దీర్ఘశాంతుడు. దేవునిలో ఆదాము కనుగొన్నదేంటో ఆయన ప్రేమామయుడని, ఆయన దయగలిగిన వాడని, ఆయన కృపామయుడని ఆదాము ఎరిగే 20వ వచనంలో తన భార్యకు మరి కోపముతో దేవుడు తీర్పులు వెల్లడి చేస్తూ ఉంటే ఇక్కడ ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెడతా ఉన్నాడు. అంటే ఒక నిశ్చయత, దేవుడు మమ్మలను ఇప్పుడే చంపడు, ఆయన మాట ఇచ్చాడు, అది నెరవేరుస్తాడు అనేటువంటి, అంటే మేము ఇప్పుడే చావము అనేటువంటి ఉద్దేశంలోకి వెళ్ళాడు. కానీ అక్కడ తనకు బదులు మరొక ప్రాణి బలైపోయిందని, మరి తాము చేసిన అజ్ఞాతిక్రమానికి, తాము చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తంగా మరొక జీవి బలైపోయిందని మరి ఎరుగక తన భార్యకు పేరు పెడతా ఉన్నాడు. మరి బలైపోయినటువంటి ఆ జీవితోనే దేవుడు 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాడు. ప్రియదేని ఎంత దయమయుడు, ఎంత కరుణామయుడు. దేవుని కృపలో మరి అవ్వ ఆదాములు మరి ఆ దినాన్న చేర్చబడ్డారు. నా ప్రియదేవుని పిల్లరా, చంపుతానన్న దేవుడు ఎందుకు చంపలేదో మరి ఆదాము ఎరిగి ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా నీవు చేసిన అజ్ఞాతిక్రమాన్ని బట్టి దేవుడు నీ మీదకి రావాల్సినటువంటి ఆ ఖడ్గాన్ని మరొక జీవి మీదకి ఆయన వేసి ఉన్నాడు. ఎన్నిసార్లు నీవు ఆయన మాటను, ఆయన ఆజ్ఞను అతిక్రమించావో గుర్తు చేసుకున్నావా? నీ తప్పుదమ వలన, నీ పాపం వలన మరొక జీవి మరి బలి అయిపోయింది. ఇలాగున మరి ఒకరి చేసిన పాపము, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి చేస్తున్న పాపము కొరకు దేవుడు
ఏదో ఒక దానిని మరి మరి బలి చేయడం, వేరొక జంతువు మీదకి దాన్ని పంపించటం, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉందండి? భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రపంచంలోని సర్వ మానవాళి కోసము వారి పాపమును పరిహరించుట కొరకు మరి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభులు వారు నీ కోసమే నా కోసమే ఆయన బలైపోయారు. దేని పిల్లరా, ఆయనక మరి నీ పాపమును, నీ శాపమును, నీ దోషమును ఆయన ఒక్కసారే ఆ కలువరి సిలువలో ఆయన అర్పించి వేశాడు. ఇక నీ కోసము మరొక జీవి బలి అవ్వాల్సిన అవసరం లేకుండా ఆయన క్రయధనముగా నీ కోసము తన జీవితాన్ని, తన రక్తాన్ని ధారపోశాడు. ఆ సత్యాన్ని నమ్ముతా ఉన్నావా? ఒక్కనిలో నుండి నీవు వచ్చావన్న సత్యాన్ని తెలుసుకున్నావా? ఈ లోకములో మరి కులము అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేయలేదని, ఇది అన్య గ్రంథాల నుండి మాత్రమే వచ్చిందని నమ్ముతూ ఉన్నావా? ఒకవేళ కులము అనే దానిని పూసుకొని నీవు నేను దేవునిలో ఉన్నాను, దేవుడు నాకు రక్షకుడని నీవు అనుకంటే గనక ఈ ఆది కాండాన్ని నీవు నమ్మట్లేదని, నీవు దేవునిలోనే లేవని అర్థమవుతా ఉంది. కాబట్టి కులమును అడ్డం పెట్టుకుని, కులమును పూసుకొని మనము దేవుని యొక్క మరి దేవుని విశ్వాసములో మనం మిసిలితే అది దేవునికి ఇష్టమైనది కానే కాదు. ఎందుకంటే అది దేవుడు పెట్టినది కాదు అని నీవు గ్రహించవలసింది ఉన్నది. కాబట్టి ప్రియదేని పిల్లారా, 20వ వచనం 21వ వచనంలో దేవుడు ఎన్ని సత్యాలను దాచి ఉంచాడండి. మరి బలమైన తీర్పులు వస్తావంటే ఆ తీర్పులో ఆదాముకి ఏం కనపడింది? దేవుని ప్రేమ కనపడింది, ఆయన దీర్ఘశాంతం కనపడింది, ఆయన దయ కనపడింది. మేము ఇంకా చావము, మాకు దేవుడు కొన్ని దినాలు మరి అవకాశం ఇచ్చాడు, దేవుడు మాకు ఆయుష్ని ఇవ్వబోతా ఉన్నాడనే నిశ్చయతకు వచ్చి మరి దేవుడు తన భార్యకు పేరు పెట్టడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ప్రియదేని పిల్లరా. కాబట్టి ఈరోజు పాఠంలో ముఖ్యమైనది మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మరి దేవుడు ఎంతో దీర్ఘశాంతుడు. ఆయన మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి మనం ఎన్ని తప్పిదాలు చేస్తూ ఉన్నా మరి ఆయన తన ప్రియ కుమారుని మన కొరకు క్రయధనముగా అర్పించాడు. ఎంతకాలము ఆయన 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 మనస్సును దుఃఖపరుస్తావు, ఆయన ఆలోచనను వ్యర్థపరుస్తావు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఈ లోకంలో వ్యర్థముగా నీవు ఎందుకు బ్రతుకుతా ఉన్నావో ఈ రోజైనా నీవు ఒకసారి మోకారం లేచి ప్రభు సన్నిధిలో నీవు దేవుని దగ్గర మరి అడుగు. దేవుడు నీకు ఒక గొప్ప మరి నిర్ణయాన్ని, ఒక తీర్మానాన్ని దేవుడు నీకు తప్పగా అనుగ్రహిస్తాడు. అలాగున దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు, గొప్ప తీర్మానాలు నూతనముగా దేవుడు మీలో పుట్టించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అయా చస్తావు అన్న నీ మాట ఆయన ఆధారం చేసుకుని వారు నీ తీర్పులు వెలువడుతున్న సమయంలో ప్రభువా, నీలో వారు మీలో ఉన్నటువంటి ప్రేమ, ఆ కరుణ, ఆ దయను, దీర్ఘశాంతమును చూడగలిగారు నాయన. అయ్యా, వారికి ఆయుష్నిచ్చావు, మరలా వారిని నాయనా ఈ లోకంలో, ఈ భూమి మీద నీవు ఆశీర్వదించావు కదా అయినా. ఇదిగో నాయన ఆదికాండం 1:28 ఈ భూమిని మీరు స్వాధీనపరచుకోమని ఆశీర్వదించిన ఆశీర్వాదము నిరర్ధకమైపోకూడదని అయినా ఇదిగో తండ్రి వారి జీవితంలో మరికొంతకాలాన్ని నీవు అనుగ్రహించావు. మానవుడు మొదటి దినాలలోనే ఆజ్ఞాతిక్రమం చేస్తే వారిని నశింప చేయకుండా అపవాదికి విజయం రాకుండా నీవు అయినా ఇదిగో తండ్రి నీ దీర్ఘశాంతమును, నీ ప్రేమను చూపావు నాయన. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్న సకల మానవాళి పాపముల నిమిత్తమై ఒక్కసారి నాయన ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాణి బలవటం కాదు, మరి ఒక్కసారి వీరందరి నిమిత్తం ప్రాయశ్చిత్తముగా నీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించావు నాయన. యేసుక్రీస్తు ప్రభుల వారు మా అందరికీ ప్రభు అయి ఉన్నాడు నాయన. మా అందరికీ ఆయన కర్త అయి ఉన్నాడు, మా తండ్రి అయి ఉన్నాడు, మాకు దేవుడై ఉన్నాడు తండ్రి అని నమ్మిన ప్రతి ఒక్కరిలో నూతనమైన ఉద్దేశాన్ని పుట్టించమని, ఈ రక్షణ అనుగ్రహించిన నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అని, ఏకైక దేవుడు అని, మేమందరము ఒక్కనిలోనే వచ్చామనే సత్యాన్ని అయ్యా ఈ రోజున తెలుసుకున్న ప్రతి ఒక్కరు నాయన కులమును అడ్డం పెట్టుకుని కుల వ్యవస్థ ద్వారా ఒకరినొకరు దూరం చేసుకోకుండా మనందరము ఒక్కటే అనే భావనతో అయ్యా ఇదిగో నీ గ్రంథములో చెప్పబడిన జ్ఞానాన్ని పొందుకొని అనేక మందికి ఈ సత్యాన్ని తెలియజేసే వారిగా మార్చమని ఈ దినం మేము చేయు పనులన్నిటి కనుదృష్టి ఉంచి
మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.